తొలి పబ్లిక్ ఆఫర్ ద్వారా సమీకరించాలని భావిస్తున్న 5,500 కోట్ల నుంచి 1,226.43 కోట్లను బ్యాటరీ తయారీ ప్లాంట్ సామర్థ్యం పెంపునకు ఉపయోగించే యోచనలో ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఉంది. మరో 1,700 కోట్ల నిధులను పరిశోధన అభివృద్ధి కార్యకలాపాల కోసం, 800 కోట్లను రుణాల తిరిగి చెల్లింపునకు ఉపయోగించనున్నట్టు సెబీకి సమర్పించిన ఐపీఓ దరఖాస్తు పత్రాల్లో కంపెనీ పేర్కొంది. క్రూయిజర్, అడ్వెంచర్, రోడ్స్టర్, డైమండ్ హెడ్ పేర్లతో విద్యుత్ మోటార్ సైకిళ్లను తీసుకురానున్నట్టు ఈ ఏడాది ఆగస్టులో ఓలా ప్రకటించిన సంగతి తెలిసిందే. తమిళనాడులోని కృష్ణగిరి వద్ద ఓలా గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు, విస్తరణను మొదటి దశ కింద 2 భాగాల్లో ఫేజ్ 1, ఫేజ్ 2గా చేపట్టనున్నట్టు ఐపీఓ పత్రాల్లో కంపెనీ వెల్లడించింది. ఇందుకోసం అంతర్గతంగా సమీకరించిన నిధులను ఓలా సెల్ టెక్నాలజీస్ తీసుకున్న దీర్ఘకాలిక రుణాలను ఉపయోగించనుంది. మొదటి భాగం పనులు 2024 మార్చి కల్లా పూర్తవుతాయి. అప్పటికా ప్లాంట్ సామర్థ్యాన్ని 2024 అక్టోబర్ కల్లా 5 గిగావాట్ అవర్కు పెంచుతామని కంపెనీ పేర్కొంది. రెండో విడత ఫేజ్ 2 కింద 2025 ఏప్రిల్ నాటికి సామర్థ్యాన్ని 6.4 గిగావాట్ అవర్కు పెంచాలని భావిస్తోంది. ఆ తర్వాత 2026 రెండో త్రైమాసికంలో 20 గిగావాట్ అవర్కు చేర్చనుంది.